హాయ్ అండి, విజయాస్ అమ్మ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో గోధుమ పిండితోటి సంపెంగ పూలని చేస్తున్నామండి. దీనికి నేను గోధుమ పిండి బెల్లము ఉపయోగించానండి. ఆరోగ్యానికి చాలా మంచిది, చిన్నపిల్లలు కూడా తినచ్చండి. దీనికోసమని నేను 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు బియ్యం పిండిని తీసుకున్నానండి. అదే మీరు 1 కప్పు గోధుమ పిండి కనుక తీసుకుంటే అరకప్పు బియ్యం పిండిని తీసుకోండి. ఈ పిండంతా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోండి. అంటే గోధుమ పిండి బియ్యం పిండి బాగా కలిసిపోవాలండి. మీకు ఇంకా బాగా కలవాలంటే 2 కలిపి జల్లించండి, బాగా కలిసిపోతాయి. దీనిలోకి కొద్దిగా బటర్ తీసుకొని ఈ బటర్ని ఈ పిండిలో కలపండి. అలాగే 1 చిటికెడు ఉప్పును కూడా వేసుకోండి. స్వీట్లలో కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పిండిలో బటర్ బాగా కలిసేటట్టుగా కలపండి. ఇప్పుడు ఉప్పు బటరు పిండిలో బాగా కలిసిపోయింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూను ఆయిల్ని బాగా వేడి చేసి, అంటే బాగా మరిగించి ఈ పిండిలో పోయండి. ఆయిల్ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి 1 స్పూన్ తోటి పిండిలో మిక్స్ అయ్యేటట్టుగా కలపండి. ఆయిల్ అంతా పిండిలో బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు పిండిని చేత్తో రఫ్ చేస్తూ ఈ ఆయిల్ కూడా పిండికంతా బాగా పట్టేటట్టుగా పట్టించండి. బాగా పట్టిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలిపి పెట్టుకోండి. వాటర్ అన్నీ ఒక్కసారి పోసుకోవద్దండి, నార్మల్ వాటర్ పోసి చపాతీ ముద్దలాగా కలుపుకోండి. వాటర్ మాత్రం కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు ఈ చపాతీ ముద్దని 5 నిమిషాలు పక్కన ఉంచుకోండి. ఈ 5 నిమిషాల్లో మనము దీనికి సరిపడిన బెల్లం పాకాన్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనం మొత్తము 2 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు బియ్యం పిండి, మొత్తం 3 కప్పులు తీసుకున్నాం కదా. అదే కప్పుతోటి 2 కప్పుల బెల్లాన్ని తీసుకోండి. బాగా పాకం వచ్చే బెల్లాన్ని తీసుకొని ముక్కలుగా పగలకొట్టి ఒక వెడల్పాటి కడాయిలో తీసుకొని దీనిలో బెల్లం మునిగేంత వరకు వాటర్ని పోసి పొయ్యి వెలిగించి పొయ్యి మీద పెట్టి బెల్లాన్ని బాగా కరిగేటట్టుగా ఒక గరిటెతో కలుపుతూ ఉన్నారంటే బెల్లం బాగా కరుగుతుందండి. ఈ బెల్లం బాగా కరిగిన తర్వాత బెల్లాన్ని ఒక్కసారి వడపోసుకోండి. అంటే బెల్లంలో ఏమన్నా గడ్డి పరకలు, మట్టి, రాళ్ళు లాంటివి ఏమన్నా నలకలు ఉంటే యువతలకు వస్తాయండి. అదే కనుక బెల్లం కనుక మీకు బాగా ఉంది అనుకుంటే వడకట్టనవసరం లేదు. నేను వడకట్టానండి, సన్న నలకలు వచ్చాయండి. బెల్లం వడకట్టిన తర్వాత బెల్లం పాకం వచ్చేంత వరకు బెల్లాన్ని మరిగించుకోవాలి. ఎలా వడకట్టున్నానో ఒకసారి వీడియోలో చూడండి. బెల్లం బాగా మరిగిన తర్వాత వడపోసే గరిటెలో కనుక పోసి వేరే గిన్నెలో కనుక పోసారంటే బెల్లాన్ని వడకట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియోలు నచ్చాయంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు బాగా నచ్చిన వంటకాన్ని చేసి చూసుకొని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదా, బెల్లాన్నంతా బాగా వడకట్టేసాను, సన్న నలకలు వచ్చాయి. ఇప్పుడు ముందుగా మనము బెల్లాన్ని కరిగించిన బాణల్ని ఒకసారి కడుక్కొని అదే కడాయిని పొయ్యి మీద పెట్టి బెల్లం పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలండి. బెల్లం పాకము తీగ పాకం రావాలండి. తీగ పాకం అంటే 2 వేళ్లతోటి బెల్లాన్ని కనుక ముట్టుకుంటే వీడియోలో చూపిన విధంగా ఒక దారంలాగా వస్తుందండి, కట్టవకుండా. అది తీగ పాకం. ఆ తీగ పాకం వస్తే చాలండి. తీగ పాకం వచ్చిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసి ఆ కడాయిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే కడాయిని తీసుకొని
డీప్ ఫ్రైకి ఆయిల్ పోసి ఆయిల్ని వేడెక్కనివ్వండి. ఆయిల్ వేడెక్కే లోపల మనము ముందుగా తడి పెట్టుకున్నాం కదా పిండి, ఆ పిండిని మనము రెడీ చేసుకుందాం. ముందు చేతికి కొద్దిగా ఆయిల్ని రాసుకొని పిండికంతా పట్టించి ఒక్కసారి పిండిని కలపండి. కలిపేసి మీకు ఎంత సైజు పువ్వులు కావాలో, సంపెంగ పువ్వులు అనుకున్నాం కదా, ఆ పువ్వులు ఎంత రావాలో అంత పిండి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. మనము ఈ చిన్ని చిన్ని బాల్స్ని పెద్ద సైజు చేసుకుంటే పువ్వులు చాలా పెద్దగా వస్తాయండి. మోయనంగా మనము పూరి చేసుకుంటాం కదా, అంత పిండి తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం అన్ని బాల్స్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకొని ఒక్కొక్క బాల్ తీసుకుంటూ ఓవెల్ షేప్లో రౌండ్గా కాకుండా పొడవుగా ఉండేటట్టుగా మనము చపాతీని ఒత్తుకోవాలండి. ఈ చపాతీని ఒత్తుకునేటప్పుడు మధ్య మధ్యలో పిండిని చల్లుకుంటూ చపాతీని కొద్దిగా పలుచగా ఒత్తుకుంటే సంపెంగ పూలు బాగా కరకరలాడుతూ వస్తాయండి. ఇలా చపాతీ మాదిరిగా ఒత్తుకొని పలుచగా ఉంటే చాలండి. ఇప్పుడు ఒక చాకు తీసుకొని, చాకు కానీ లేకపోతే మీ దగ్గర కట్టర్ లాంటిది ఉన్నా పర్వాలేదండి, చపాతీ అంచులు తగలకుండా, అంచులు కట్ అవ్వకుండా మధ్యలో గీతల మాదిరి చపాతీని కట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా చూడండి. అంచులు మాత్రం కట్ అవ్వద్దండి, మధ్యలో మాత్రం కట్ చేయండి. కట్ చేసుకొని వీటిని మీరు ఏ సైడ్ అయితే కట్ చేశారో ఆ కట్లని మడుచుకుంటూ అంచుల దగ్గర నొక్కుకుంటూ మొత్తం చపాతీని మడుచుకోవాలండి. ఈ విధంగా మడిచినందువలన చపాతీ కట్ అయిన దగ్గర పువ్వు మాదిరి, రేకుల మాదిరి విచ్చుకుంటుందండి. చూశారు కదా. మీకు అంచుల దగ్గర పిండి కనుక ఎక్స్ట్రా ఉంది అంటే తీసేసుకోండి, లేకపోతే కరెక్ట్గా ఉంటే ఉంచుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న బాల్స్కి సంపెంగ పువ్వు కరెక్ట్ సైజులో వచ్చిందండి. చూశారు కదా. ఇంకొకటి చేసి చూపిస్తాను చూడండి. ఓవెల్ షేప్లో చపాతీని పలుచగా నొక్కుకొని ఒక చాకుతోటి చపాతీ అంచులు కట్ అవ్వకుండా చపాతీని కట్ చేసుకోవాలండి, గీతలు గీతలుగాను. ఇప్పుడు చపాతీ అంచులని మడుచుకుంటూ కొస వరకు వచ్చేసేయాలండి. అంచుల్ని కొంచెం వేళ్లతో నొక్కారంటే గట్టిగా మడుచుకుంటుందండి, ఆయిల్లో వేసినప్పుడు విచ్చుకోదు. చూశారు కదా. ఇట్లా అయినా ఆయిల్లో వేసుకోవచ్చు. అలా కాకుండా అంచులు అటు ఇటు నొక్కి వీడియోలో చూపిస్తున్నాను చూడండి, మధ్యలో నుంచి ఇలా మెలిక వేసి ముందు నుంచి ఒక మెలిక, ఇంకొక సైడ్ది కింద నుంచి ఇలా పైకి లాగారంటే జడ అల్లినట్టుగా వస్తుందండి కాలిన తర్వాత. అది కూడా చూడ్డానికి చాలా బాగుంటుంది. మనము ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చు. ఈ రకంగా అన్నీ రెడీ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మీకు కడాయిలో ఎన్ని పడతాయో అన్ని సంపెంగ పువ్వుల్ని ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకోవాలండి. ఒక్కొక్క సంపెంగ పువ్వుని ఆయిల్లో నిదానంగా జారవిడుచుకోండి. ఆయిల్లో వేయగానే కదపకుండా కొద్దిగా పువ్వులు కాలిన తర్వాత వాటిని రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి బాగా వేగాయని ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, వేయగానే నూనె బుడకలు బుడకలుగా నురుగుగా వస్తుంది. బాగా కాలిన తర్వాత నూనె చూశారు కదా, ఏమీ బుడకలు లేకుండా ఉంది కదా. గోల్డెన్ కలర్ రాగానే జల్లిగంటలోకి అన్నింటినీ తీసేసుకోండి. ఈ విధంగా అన్ని సంపెంగ పూలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి రెడీగా ఉంచుకోండి. చూశారు కదా. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత
మనం ముందుగా పాకం రెడీ చేసుకున్నాం కదా, ఈ పాకంలో ఈ సంపెంగ పువ్వులు ఎక్కువసేపు నాననవసరం లేదండి. ఒక్కసారి పాకంలో ముంచి తీస్తే చాలు. అంటే పాకమంతా సంపెంగ పువ్వుకు పట్టేంత వరకు పాకంలో ఉంచి వెంటనే తీసేసుకుంటే చాలండి. ఎక్కువసేపు నాననవసరం లేదు. వీడియోలో చూపిస్తాను చూడండి. సంపెంగ పువ్వునేసి రెండు పక్కల పాకం పట్టేటట్టుగా పట్టించండి. అంతేనండి. అన్నిటికీ అలా పాకం పట్టించి ఒక ప్లేట్లో కానీ వెడల్పాటి పేపర్ మీద కానీ వేసుకొని బాగా ఆరనిచ్చి ఒక డబ్బాలో తీసి పెట్టుకోండి. ఇవి ఎంతో క్రిస్పీగా తీయగా చాలా బాగుంటాయండి. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. చూశారు కదా, నేను గోధుమ పిండి బెల్లము ఉపయోగించి చేశానండి. బెల్లము గోధుమ పిండి ఎంతో ఆరోగ్యానికి మంచిదండి. చూశారు కదా, మీరు ఈ విధంగా తయారు చేసి చూసుకుంటారా? ఈ వీడియో మీకు అందరికీ అర్థమైందనుకుంటాను, నచ్చిందనుకుంటాను. మీరు కూడా ఈ సంపెంగ పూలను తయారు చేసి చూసుకొని మీకు ఎలా వచ్చాయో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సంపెంగ పూలు ఎక్కువ పాకంలో నాననవసరం లేదండి. ఎక్కువ నానితే మెత్తబడిపోతాయి. ఇలా ముంచి తీసామంటే స్వీట్ మరీ పట్టకుండా మెత్తగా లేకుండా చాలా క్రిస్పీగా ఉంటాయండి. వీటిని ఎవరైనా తినచ్చండి. మనం ఉపయోగించింది బెల్లమే కదా, ఇంకేం ఉపయోగించలేదు కదా. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.